సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమా ఎలా ఉంది, హిట్ అయిందా ఫ్లాప్ అయిందని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ అన్నారు, కానీ ఇందులో కామెడీ ఉంటది, సెటారికల్ డైలాగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి అనమాట. అసలు హీరోయిన్ ఎందుకు పెట్టారో ఎందుకో ఏమి అర్థం కాదు. అసలు సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ నుంచే మనకి చాలా చోట్ల ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఒక హీరో క్యారెక్టర్స్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఏదో దాచారు సీక్రెట్ అన్నట్టు అనిపిస్తే తప్పిస్తే మిగిలిన అన్ని ప్రొసీడింగ్స్ కూడా చాలా చిరాగ్గా చెత్తగా ఉన్నాయి భయ్యా. అసలు హీరోయిన్ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. చెప్తున్నాను కదా, చాలా సీన్స్ ఆ గ్రీన్ మ్యాట్ వేసి తీసేసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కే తలనొప్పి వచ్చేస్తుంది. సరే సెకండ్ హాఫ్ అయినా కొంచెం బాగుంటే సినిమా యావరేజ్ అవుతుందేమో అనుకుంటాం, బట్ అది కూడా ఏమీ లేదు. సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్స్ ఏంటంటే ఎంచుకున్న స్టోరీ. ఇప్పుడు ఒక స్టోరీ పాయింట్ అనుకుని దానికి అనుగుణంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు రా ఏజెంట్స్ ని కామెడీగా చూపించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు అయితే సీరియస్ గా చూపించాలి, లేదంటే ఫుల్ కంప్లీట్ కామెడీ వేలో ఉండాలి. ఇక్కడ కామెడీ సగం ఉంటే సగం సీరియస్ గా ఉంటది, సగం సాటిరికల్ గా ఉంటది. హీరోకి నచ్చినవన్నీ చేసేస్తూ ఉంటాడు. అసలు వాళ్ళ రా ఏజెంట్స్ కానిస్టేబుల్స్ నాకైతే అర్థం కాలేదు. చెప్తున్నాను కదా. ఇప్పుడు సినిమాలో మైనస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సినిమాటోగ్రఫీ చెత్తలా ఉంది, మ్యూజిక్ దరిద్రంగా ఉంది, బీజిఎం సింకే కాలేదు. ఇంకా గ్రాఫిక్స్ అంటారా, చాలా చోట్ల గ్రీన్ మ్యాట్ పెట్టి తీసేసినట్టు అర్థమైపోతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చీప్ క్వాలిటీగా ఉన్నాయి. పాపం డబ్బులు లేవనుకుంటే సినిమా చేయడానికి చాలా చీప్ గా ఏడ్చాయి అనమాట. ఇంకేం చెప్తాం, సినిమాలో ఇది బాగుందని చెప్పడానికి ఏది లేదు. ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ కూడా టిల్లు క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది తప్పిస్తే కొత్తగా రాసుకున్నట్టు ఏం అనిపించదు. అక్కడక్కడ ఒకటి రెండు ట్విస్ట్లు ఏమో పర్లేదు అనిపిస్తాయి, కానీ బేబత్సంగా థ్రిల్ అయితే చేయబోయ్యా. ఈ సినిమా అయితే దారుణంగా పెద్ద రాడ్ దింపింది. మీరు ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్తే మీకు కూడా కష్టమే. చెప్తున్నాను కదా, సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1 మాత్రమే. ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు, ఆశలు పెట్టుకోవద్దు, కష్టమే. సినిమా అయితే పోయింది భయ్య.